నన్ను క్షమించండి వదిన, అన్నయ్యని ఆపలేకపోయాను అంటున్నారు మొత్తానికి మన సమంత గురించి అఖిల్ అయితే ప్రస్తుతం సమంతకి సంబంధించిన విషయంలో సంచలనమైన కామెంట్స్ చేస్తున్నారు. మరి అఖిల్ సమంత ఇద్దరు ఎంతో క్లోజ్ గా ఉండేవారు. మొత్తానికి నాగ చైతన్య కాకుండా అఖిల్ కూడా సమంతతో కలిసి ఎన్నో పార్టీల్లో హాజరై మరి ప్రతి విషయంలోనూ శామ్ అంటూ ఎంతో ప్రేమగా తను పిలిచేవారు. తన సినిమా ప్రమోషన్ అయినా లేదా అఖిల్ సినిమా ప్రమోషన్ అయినా ఇద్దరు కలుపుగోలుగా చేసుకునేవారు. చాలా సందడిగా అక్క అన్న అలాగే వాళ్ళందరికీ సంబంధించిన సపోర్ట్స్ తో ఎంతో ఆనందంగా అయితే ఉన్నారు. చివరికి తన సినిమా కెరీర్ గాడిలో పెట్టింది సమంత అన్న సంగతి తెలిసిందే. అలాంటి శామ్ ని తమ కుటుంబం నుంచి ఇలా వేరు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఊహించలేదని, కానీ ఇప్పటికీ ఒక ఎల్డర్ సిస్టర్ లాగా ప్రతి విషయాన్ని నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుందని, ప్రేమ ఆప్యాయతలు ఆమె తర్వాత ఎవరైనా, మరి అలాంటి శామ్ ఎందుకు దూరం అయింది అనేది ఇంకా కూడా నాకు తట్టడం లేదు. ఏది ఏమైనా ఇలాంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనేది మరి అఖిల్ కూడా నిర్ణయించుకున్నారట. కారణం నాగ చైతన్య విడాకులు ఇచ్చిన తర్వాత శోభితా ధూళిపాలతో ఇప్పుడు 4 ఏళ్లకి వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో మొత్తం అందరూ షాక్ అయ్యారు. మరి ఆ ఎంగేజ్మెంట్ విషయంలో అఖిల్ సమంత గురించి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశారట. కానీ నాగ చైతన్య ఎవరి మాట వినిపించుకోలేదని, చైతన్య ఏమడిగినా నాగార్జున గారు కాదనలేరని సమాచారం. అందుకే అప్పట్లో వాళ్ళిద్దరికి సంబంధించిన ఎంగేజ్మెంట్ పై మాట్లాడిన ప్రయోజనం లేకపోయిందని, ఈ విషయంలో సమంత అనారోగ్యానికి ఇబ్బంది పడుతూ ఉంటే పలకరించి తను కోలుకోవాలనుకున్న ఒకే ఒక అక్కినేని వారసుడు అఖిల్ మాత్రమే. అందుకే ఇప్పుడు ఎంగేజ్మెంట్ సందర్భంగా కూడా సమంత తీవ్రంగా మనోవేదన చెంది ఉంటుందని, ఈ బాధకు కారణం మళ్ళీ మేమైనందుకు చాలా బాధ అనిపిస్తోందంటూ ఫీల్ అవుతున్నారట అఖిల్.